వెల్కమ్ టు ఫైడీ మీడియా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీలో ఒక ధర్నా నిర్వహించారు. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లోపించినాయి, లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది, ప్రభుత్వం ఇక్కడ సరిగ్గా పనిచేయట్లేదు ఇక్కడ, కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలి అనే అంశంపై ఆయన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకి ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్, తర్వాత మహారాష్ట్ర నుంచి ఉద్ధవ్ థాకరేకి సంబంధించిన శివసేన పార్టీ ఎంపీ అయినటువంటి సంజయ్ రౌత్, ఇలా కొంతమంది ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇట్లా కొంతమంది హాజరవడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. పూర్తిగా ఐసీయూలో ఉన్నాడు, మీరంతా గమనిస్తూనే ఉన్నారు. ఒక రకంగా పోలీసు వ్యవస్థ పూర్తి నిర్వీర్యం అయిపోయింది. ఎవరు ఇష్టారాజ్యంగా ఏదైనా చేసుకున్నా ఒక లైసెన్స్ ఇచ్చేసినట్టు యథేచ్ఛగా మీరు ఎవరినైనా హింసించవచ్చు, అరాచకం సృష్టించవచ్చు, పోలీసులు చూడడానికి వీల్లేదు, అటువైపు వీలైతే కేసులు వాళ్ళ మీదే పెట్టండి అనే ఒక రకమైన లైసెన్స్ ఇచ్చేసారు. సరే, ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నారంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందంట ఆంధ్రప్రదేశ్లో. తర్వాత లైసెన్స్ ఇచ్చేసారంట, ఏమని ఎవరినైనా చంపుకోండి, ఏమైనా చేసుకోండి, ఒకవేళ కేసు పెట్టడానికి కనుక వస్తే ఆ కేసు పెట్టడానికి వచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఫ్రీగా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేసిందంట అని ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నాడు. అసలు ఈయన గత 5 సంవత్సరాల్లో ప్రెస్ మీట్లు పెట్టి నానా రకరకాలుగా మాట్లాడతాం. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు ఆఫీస్ మీద దాడి చేశారయ్యా, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, ప్రజాస్వామ్యంలో పార్టీలు, పార్టీ ఆఫీసులు కూడా ఎంతో ముఖ్యమైన ఇది, పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేసినట్టే, నువ్వు పార్టీ ఆఫీస్కి రక్షణ కల్పించలేకపోయావు కదా అని అడిగితే ఈయన ఆ రోజు మాట్లాడిన మాటలు, ఆ రోజు నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషను ఎవరైనా నవ్వుతారు. ఇప్పుడు ఈయన వచ్చి పోలీసులకంట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఫ్రీ లైసెన్స్ ఇచ్చేసారంట పోలీసు వాళ్ళు. ఒకవేళ మళ్ళీ వీళ్ళు దాడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చంపితే మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి కేసు పెడితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ మీదే కేసులు పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోలీసులను ఆదేశించారంట. ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నాడు. ఇది ఎంత హాస్యాస్పదం అండి, ఎంత నవ్వులా. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెర్రి పప్పల్లా కనపడుతున్నారు వాళ్ళకి. అంటే వీళ్ళు ఏది చెప్పినా నమ్ముతారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు పచ్చి అబద్ధాలు, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పచ్చి అబద్ధాలు మాట్లాడటం. ఢిల్లీ స్థాయిలో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పరువును తీయడానికి బయలుదేరి వెళ్ళారు. వీళ్ళు గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరువును తీయడానికి వీళ్ళు బయలుదేరి వెళ్ళారు అనమాట. కౌంటింగ్ తర్వాత నుంచి మొదలైంది, అది పరాకాష్ఠకు చేరింది. సరే, రాష్ట్రంలో చేయాల్సింది చేసాం, హైలైట్ చేసాం, గవర్నర్కి వచ్చాము, డీజీపీని కలిసి ఇచ్చాము, పోలీసుల వాళ్ళు చేసాం. కానీ ఇక్కడ ఆశాస్పదమైన విషయం ఏంటంటే ఇది కౌంటింగ్ తర్వాత ఇంకా పీక్ స్టేజ్కి వచ్చేసిందంట. కౌంటింగ్ తర్వాత పీక్ స్టేజ్కి వచ్చేసింది, రిజల్ట్ వచ్చింది, ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఇన్ని రోజుల కాలంలో గతంలో పనిచేసినటువంటి ఎవరన్నా ఎమ్మెల్యేల మీద దాడులు జరిగినాయా, మినిస్టర్ల మీద దాడులు జరిగినాయా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి మీద దాడి జరిగిందా? ఎవరి మీద దాడులు జరిగినాయి? ఆ కింద ఊళ్ళో కార్యకర్తలు కొట్టుకు చచ్చిపోతున్నారు. ఆ ఊళ్ళో చిన్న చిన్న నాయకులు నరుక్కుని, కొట్టుకుని, పొడుచుకుని చేస్తున్నారు. కానీ వీళ్ళ మీద ఎవరి మీద దాడులు జరగలేదే. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనుసరించిన విధానాల వల్ల గ్రామాల్లో కక్షలు పెరిగిపోయినాయి. మళ్ళీ ఫ్యాక్షన్ సంస్కృతి చాలా గ్రామాల్లో ఏర్పడింది. ప్రతి దానికి సజ్జల రామకృష్ణారెడ్డి నేనున్నానంటూ వచ్చి ప్రెస్లో మాట్లాడేవాడు, వచ్చి ప్రెస్ మీట్లలో చెప్పేవాడు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు దాన్ని సమర్థిస్తూ మాట్లాడటం, చంద్రబాబు నాయుడిని దూషించటం, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన పనులు గత 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీ నాయకుడు అని చెప్పి ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు సాక్షి విలేకరి ఈయనకి. అంటే ఇప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీ నాయకుడు అంట. అట్లా ఉంది. ఈయన కూడా పోటీ చేయాల్సింది, ఏదో నియోజకవర్గం నుంచి ఎంపీగానో ఎమ్మెల్యేగానో పోటీ చేయాల్సింది. ఇంకా ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కనుక పోటీ చేసి ఉంటే కనీసం ఇతనికి డిపాజిట్లు కూడా వచ్చేవి కాదు. ఇంకా ఎమ్మెల్యేలు 11 మంది గెలిచినా మిగతా చాలా చోట్ల వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా పర్వాలా కూస్తోకాసు పోటీ ఇచ్చినట్టే, ఇతనికి మాత్రం డిపాజిట్లు కూడా వచ్చేవి కాదు. ఇతనికన్నా కేఏఎఫ్ బాల్ నిలబెట్టిన అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి ఖచ్చితంగా, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి కనుక పోటీ చేసి ఉంటే. ఇప్పుడు దేవినేని అవినాష్ గారు అంటే విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఈయన సాక్షి విలేకరుతో అక్కడ ఢిల్లీలో ఇంటర్వ్యూ ఇస్తున్నారన్నమాట. ఒకసారి అది కూడా విందాం. ఒకసారి పోటీ చేసిన దేవినేని అవినాష్ గారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇవాళ ఢిల్లీ స్థాయికి వచ్చి ఇక్కడ ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తుంది? ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో మేము అధికారంలోకి రాగానే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్
ఈ దేవినేని అవినాష్ గారు చెప్తున్నారు. అంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉందంట. లోకేష్ గారు అప్పుడు రెడ్ బుక్ అని చెప్పాడు కదా ఎలక్షన్స్కి ముందు. దాన్ని వీళ్ళు వక్రీకరించి దాన్ని వక్ర భాషని చెప్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అంతకుముందు రాజారెడ్డి రాజ్యాంగం అనేవాళ్ళు కదా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ప్రచారాల వాటిలో. ఇప్పుడు దీనికి వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఈ దేవినేని అవినాష్ అనే వ్యక్తి ఇప్పుడు ఈ హింసను ఖండిస్తున్నాడంట, ఈ దాడులను ఖండిస్తున్నాడంట. తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆఫీస్ మీద, ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన వ్యక్తుల్లో ప్రధాన హస్తం దేవినేని అవినాష్ ఉందని చెప్పి అక్కడ నుంచి వార్తలు వెలువడుతున్నాయి. దాని మీద విచారణ కూడా జరుగుతుంది. చాలామంది దేవినేని అవినాష్ అనుచరులు కూడా ఉన్నారు ఆ గ్యాంగ్లో అని చెప్పి కొంత అప్పట్లో పోలీసు వాళ్ళు కూడా ప్రకటించారు ఈ మధ్యకాలంలోనే. అట్లాంటిది దేవినేని అవినాష్ గారు ఇప్పుడు ఢిల్లీ దాకా వెళ్ళి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దాడులు ఆగాలని చెప్పి అక్కడ ధర్నా చేస్తున్నారంట. శాంతి కబోదాలు వీళ్ళంతా మదర్ తెరీసా బోధించేవారు కదా, శాంతి కబోదాలు. వీళ్ళకి అసలు గొడవలు అంటే తెలియదు, దాడులు చేయడం అంటే తెలియదు, కనీసం ఒక చిన్న అద్దం మొక్క కూడా పగలగొట్టడం కూడా చేత కాదు వీళ్ళకి. వీళ్ళంతా ఢిల్లీలో వెళ్ళి ధర్నాలు చేయడం, తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళని చంపేస్తున్నారంట, తెలుగుదేశం నాయకులు వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంట. చూద్దాం, ఇంకేం మాట్లాడుతున్నారు చూద్దాం. పార్టీ నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా చూస్తామని చెప్పని ఆ రోజు నారా లోకేష్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పారో, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే క్రియాశీలక నాయకుల్ని కార్యకర్తల్ని అన్ని చోట్ల ఆస్తులు కానివ్వండి, మనుషులను కొరతం కానివ్వండి, చివరికి హత్యలు చేసేంత వరకు గారా. ఇంకో ఆశాస్పదమైన విషయం ఏంటో తెలుసండి, అక్కడ ఒక ఫోటో ఎగ్జిబిషన్ అని చెప్పి ఏర్పాటు చేశారు. ఆ ఫోటో ఎగ్జిబిషన్లో జిల్లాల వారీగా చిత్తూరు జిల్లాలో జరిగిన దాడులు, రాజమండ్రిలో జరిగిన దాడులు, రాజమండ్రిలో ఎంపీ వాహనం తగలబెట్టిన దాని మీద ఎంపీ మీద అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు ఈ మధ్యన మాట్లాడడం జరిగింది. అది ఎంపీఏ తనంతకు తానే చేయించుకున్నాడని చెప్పి, అంటే గత ఎంపీ అంతకుముందు రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరతే అది చేయించుకున్నాడని అనుమానాలు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, అనుమానాలు వ్యక్తపరిచారు. ఈరోజు ఒక రాక్షస పాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన కొనసాగుతుందంట. ఏంటండి ఈ కర్మ? ప్రజలు అంటే వీళ్ళు ఏం చెప్పినా నమ్మే ప్రజలు ఉన్నారు, అమాయక ప్రజలు ఉన్నారు. మనం ఎంత సొల్లు మాటలు, ఎంత అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ప్రచారం చేసినా 40% ఓట్లు మనకు వేశారు అనే ధైర్యం చూసుకునే కదా వీళ్ళు మాట్లాడేది. ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన సాగుతుందంట. రాక్షస పాలన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సాగట్లా, గత 5 ఏళ్ల కాలంలో సాగింది. దానికి చర్మగీతం పాడారు ప్రజలు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు, అధికారం చేతులు మారినప్పుడు చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. వాటికి ఏంటంటే ఇలా వక్ర భాషలు చెప్పి రాష్ట్రాలను పరువు తీయడానికి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్కి చక్కగా నిధులు కేటాయించారు. మన రాష్ట్రం పురోగమించే దిశ, తర్వాత పురోగమించేటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మంచి అవకాశాలు ఏర్పడినాయి. ఈ టైంలో వీళ్ళు ఈ ధర్నాలు ఢిల్లీ చేరి అక్కడ రకరకాల పని పాటలేని నాయకులందరినీ బోగు చేసి ఎవరో ఆ లీగ్ పార్టీ ఈ లీగ్ పార్టీ అని చెప్పి, అంటే ఆర్థికంగా కష్టకాలం ఉన్న పార్టీలు ఉంటాయి కదా, అంటే రిజిస్టర్ అయ్యి నిలబడలేని పార్టీలు ఉంటాయి కొన్ని దేశవ్యాప్తంగా కూడా. అలాంటి వాళ్ళకి కొంచెం ఆర్థికంగా చేయూతనిచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ వాళ్ళతో మాట్లాడేస్తున్నారు అన్నమాట వీళ్ళు. అంటే గత 5 ఏళ్ల కాలం నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో దోచుకున్నటువంటి డబ్బు, దోచుకున్నటువంటి ధనం విపరీతంగా ఉంది కదా, కొంత దాన్ని ప్రయోగించి ఇప్పుడు ఆ ఢిల్లీలో కార్యక్రమాలు చేస్తున్నారన్నమాట. ఇంకేం మాట్లాడుతున్నారు చూద్దాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా వెళ్ళడం జరిగింది అక్కడికి. ఇప్పుడు ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తాడో చూద్దాం ఒకసారి. నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మేము ఓటమిని జీర్ణింపజేసుకోలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయంటే ఓటమి నుంచి బయటకు వస్తావా, లేదా ఇమీడియట్గా మాకు ఏమైనా అధికారం వస్తుందా? రాష్ట్రపతి పరిపాలన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ముఖ్యమంత్రి అవుతారా? మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఫైట్ చేసినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈయన కొత్త లాజిక్ చెప్పాడు. రాష్ట్రపతి పాలన పెడితే మేమేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడు కదా, దీంట్లో మాకు వచ్చే బెనిఫిట్ ఏమన్నా అంటున్నాడు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు, ఆంధ్ర రాష్ట్రానికి పేరు చెడిపోవాలి. వీళ్ళు ఢిల్లీ చేరిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రం పరువుని ఢిల్లీ విధుల్లో తీసేయాలి. తద్వారా ఏదైనా విదేశీ కంపెనీలు కానీ ఏదైనా ఇన్వెస్టర్లు కానీ వస్తే ఈ పరిస్థితులను చూసి అటు నుంచి అటే పారిపోవాలి. వీళ్ళ ప్రధాన ఉద్దేశం అది. అంతే తప్పితే అక్కడ ఫోటో ఎగ్జిబిషన్లో దీని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ అది గమనించాలి మనం. ఈ అంబటి రాంబాబు నీతులు చెప్తున్నాడు చూడండి. ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి ఆ దరిద్రం, జగన్మోహన్ రెడ్డికి ఆ కర్మ పట్టడానికి ప్రధాన కారకుల్లో ఈయన ఒకడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమి ఇది పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లా. అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలతో పాటుగా, ఆయన వ్యవహరించిన తీరుతో పాటుగా ఇంకా ఇంత దారుణంగా భూస్థాపితం, పార్టీ ఇంత దారుణంగా సర్వనాశనం అయిపోవడానికి ప్రధాన కారకుల్లో ఈ అంబటి రాంబాబు ఒకడు. అసలు
ఎందుకులేండి ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మనం మన నోరు అదుపు తప్పు దాళ్ళలాగా తయారవుతాం మనం కూడా. పూర్తిగా మాజీ ఎంపీ నందిగోడు సురేష్ గారు మాట్లాడుతున్నారండి. ఈయన ఏంటంటే అమరావతిలో రోడ్లతో సహా అమరావతిలో ఉన్నటువంటి అక్కడ మెటీరియల్స్ అవి మొత్తం దోచుకెళ్ళిపోయిన వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తి, అమరావతిని సర్వనాశనం చేయడే కంకణం కట్టుకున్న వ్యక్తి. అందుకే చిత్తుగా ఓడించారు అక్కడ ప్రజలు. ఇప్పుడు ఆయన మాడుతున్నాడు, ఒకసారి ఆయనే నీతి సూక్తులు బోధిస్తాడు, ఒకసారి విన్నాం. ఆటవిక పాలన కొనసాగుతున్న పరిస్థితులు తర్వాత లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంబరాలతో చేసి టీడీపీ నాయకులను కూడా పిలుచుకొని మీకు ఏమైనా పన్నుంటే అడగండి చెప్పండి అని చెప్పి అంటే మాకు జగన్మోహన్ అబ్బాబ్బాబ్బా ఏం చెప్తున్నానండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళని కూడా పిలిచి టీడీపీ నాయకులను కూడా ఆహ్వానించి మీ పనులు ఏమైనా ఉంటే చెప్పండి అవన్నీ మేము చేసి పెడతామని చెప్పి ఈయన టీడీపీ నాయకులను ఆహ్వానించాడంట. అప్పుడు ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ఎప్పుడు 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు. ఏంటండి ఇది ఇప్పుడు సామెతలు ఊరికే రావు. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. వీళ్ళు చేసిన దుర్మార్గాలు, అరాచకాలు, అన్యాయాలు ఎన్ని చూసామండి గత 5 ఏళ్ల నుంచి. అసలు అమరావతిని రోడ్లు కూడా తవ్వేశాడండి వీళ్ళ మనుషులు, ఈ నందిగోడు సురేష్ మనుషులు. మేము అమరావతి మీద ఒక వీడియో కూడా చేశాను, అక్కడికి వెళ్ళి గ్రౌండ్ పరిస్థితులు కూడా చూద్దామని వెళ్ళి అక్కడ వీడియో చేయడం జరిగింది. ఆ రోడ్లను కూడా తవ్వేశారు అమరావతిలో. ఇప్పుడు ఏ సామాన్ ఎత్తుకుపోతారు లేదా మెటీరియల్ లైన్ నుండి ఎత్తుకుపోతాం చూసాం. రోడ్లు తవ్వేసి రోడ్లలో కంకరం, రోడ్లలో ఉన్నటి వాటిని కూడా ఎత్తుకుపోవడం ఎక్కడా చూడలేదండి ప్రపంచవ్యాప్తంగా. అంతగా అసలు రోడ్డును తవ్వి కంకర ఎత్తుకెళ్ళిపోయే గజ దొంగలు మీరు ఎక్కడన్నా విన్నారు ఎప్పుడన్నా చరిత్రలో? కంకర గుట్టలుగా పోసుంటే ఎత్తుకెళ్ళారని విన్నాం. రోడ్లు తవ్వేసి రోడ్ల కింద ఉన్న కంకర ఎత్తుకుపోయారనే గజ దొంగలు మనం ఫస్ట్ టైం చూడటం అమరావతిలో. అలాంటి చరిత్ర వీళ్ళది. చూద్దాం ఇంకేం మాట్లాడాడు చూద్దాం. ఈ మధ్యలో తాడిపత్రికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మీద ఓడిపోయాడు కదా, ఆయనతో కూడా ఏదో మాట్లాడిచ్చాడు. అది ఏదో వచ్చిందన్నట్టుగా ఏదో మాట్లాడాడు. అది మనకు అనవసరం, అది దాని గురించి మనం చర్చించడం కూడా ఏం లేదు. తర్వాత ఏంటంటే వంగ గీత గారు మాట్లాడారు. ఈవిడిని చూస్తుంటే మనకి ముక్కును వేలేసుకోవాలన్నమాట, ముక్కును వేలేసుకోవాలనిపిస్తుంది ఈవిడ చూస్తారు. ఈవిడ ఏం మాడుతుంది తినండి ఒకసారి. కళ్యాణ్ కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గం నుంచి ఉన్నారు మీరు, సో ఎట్లా ఉంది మేడం సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ? కాన్స్టిట్యున్సీ పిఠాపురం, నా కాన్స్టిట్యున్సీ పిఠాపురం కాన్స్టిట్యున్సీ. సరే, ప్రజలు ఎవరిని గెలిపిస్తారో వాళ్ళు. ఈరోజు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ ఈవిడ గురించి మాట్లాడుకోవాలంటే ఈవిడ పీఆర్పీలో ఎదిగింది. అంటే ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు ఏం చేసినప్పటికీ కూడా పీఆర్పీలో పోటీ చేసినప్పుడు ఈవిడ వంగా గీత అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసింది. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబం మీద ఈవిడికి పేరు తెచ్చుకున్న ఈవిడ వాళ్ళనే విమర్శిస్తూ, విమర్శలు కూడా హద్దులు దాటి హద్దులు మీరు విమర్శించి ఈరోజు ఈ దుస్థితి తెచ్చుకుంది ఆవిడ. అందరిలాగా ఆవిడే పోటీ చేసి ఉంటే 5,000 10,000తో ఓడిపోయేది, అది వేరే విషయం. అది సుమారు 70,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచాడంటే దానికి కారణం ఏంటి? ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రత్యేకంగా దృష్టి కేటాయించి జగన్మోహన్ రెడ్డి కానీ మీరు కానీ దృష్టి కేటాయించి ఆయన్ని వ్యక్తిగతంగా దూషించడం, ఆ కుటుంబాన్ని దూషించడం, ఇలాంటి కార్యక్రమాలను చేపట్టే కదా మీరు అంత ఘోర ఓటమి. 70,000 మెజారిటీతో 70,000 తేడాతో ఓడిపోయారు వంగా గీత గారు. అదే పరిస్థితి. తర్వాత చూద్దామండి. ఏం చెప్పారు, అధికార పక్షంలోకి వచ్చాక ఏం జరుగుతుంది అనేది అందరికీ అర్థమవుతుంది 70 రోజుల నుంచి. బట్ మనం చూసినట్లయితే ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పోలీసు కానీ గవర్నర్ గారు కానీ అందరికీ చెప్పినా కూడా దాని మీద ఏమీ స్పందన లేదు. అబ్బాయి వీళ్ళందరూ అంటారండి వెళ్ళి పోలీసులకంట గవర్నర్ గారి కంట అందరికీ కంప్లైంట్లు చేశారంట. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు వీటి మీద కంప్లైంట్ చేశారంట గవర్నర్ గారికి కూడా. ఎటువంటి స్పందన లేదంట. దానివల్ల ఇప్పుడు వీళ్ళందరూ ఢిల్లీ బయలుదేరి ఫ్లైట్ వేసుకుని వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్నాలు చేస్తున్నారంట. ఇప్పటికీ వీళ్ళు పచ్చి అబద్ధాలు మాడుతున్నారు. ఢిల్లీకి వెళ్ళింది వీళ్ళు మన రాష్ట్రం యొక్క బ్రాండ్ని చెడదొబ్బడానికి, మన రాష్ట్రానికి ఏర్పడే బ్రాండ్ని చెడదొబ్బితే కంపెనీలు రాకుండా పోతాయి. వీళ్ళ ప్రధాన ఉద్దేశం అదే. కంపెనీలు రాకపోతే ఇన్కమ్ కనుక పెరగకపోతే వీళ్ళు ఇచ్చిన పథకాలని అమలు చేయలేరు, వీళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలను అమలు చేయలేరు ఇప్పుడున్న ప్రభుత్వం. వీళ్ళ ప్రధాన ఉద్దేశం అదే. పెట్టుబడులు రాకుండా చేస్తే వీళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు అనే టార్గెట్తో వీళ్ళు ఈరోజు ఢిల్లీలో మఖం వేశారు వీళ్ళంతా వెళ్ళి. ఇదంతా అయిపోయింది కానీ అందరూ మాట్లాడారు. ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వీళ్ళ నాయకులు, ఈ ఓడిపోయిన వాళ్ళు వీళ్ళంతా నాయకులంతా వాళ్ళంతా మాట్లాడేసిన తర్వాత ఇక ప్రధాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగారనమాట.
ఇప్పుడు ఆయన వినిపిస్తారు సుభాషితాలు. ఇక ఆ సుభాషితాలకి, ఆ సూక్తులకి, ఆ సూక్తుల ముక్తావళికి మనం పేజీలు రాసుకుని వాటిని మన తరతరాలకు వినిపించాలి. అంటే గతంలో ఒక ముఖ్యమంత్రి గారు ఉండేవారు, ఆయన అట్లా సూక్తులు ముక్తావళులన్నీ ప్రజలకి వినిపించేవారు. ఆయన మటుకి దానికి పూర్తి రివర్స్గా వ్యవహరించేవాడు. వాళ్ళ పార్టీ నాయకులందరూ దానికి పూర్తిగా రివర్స్గా వ్యవహరించేవారు. ప్రజలకు మటుకి రోజు పొద్దున లేచిన కాడి నుంచి టీవీల ముందు, మైకుల ముందు నీతులు చెప్పడం, ప్రతిపక్ష పార్టీలకు నీతులు చెప్పడం, ఒక్కటి కూడా వాళ్ళు పాటించకపోవటం, ఆ చెప్పిన వాటిల్లో ఒక్కటి కూడా వాళ్ళు పాటించకపోవడం వీళ్ళ ప్రధాన లక్షణం అని చెప్పి మనం తర్వాత తరాలకి తెలియపరచడం కోసం వీళ్ళు చెప్పే సూక్తులు ముక్తావళన్నీ మనం ఒక లైబ్రరీ చేసి రాసిపెట్టి, పుస్తకాలు రాసిపెట్టి లైబ్రరీలో భద్రపరచాలన్నమాట. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు విందాం. ఈ సూక్తులు, అన్న సూక్తులు, ఇప్పుడు జగనన్న సూక్తులు ఏమంటే అనేది ఇప్పుడు విందాం మనం. In the capital of our country we stand before and we question whether democracy is prevalent or not. సరే, ఇప్పుడు ఈయన మాట్లాడిందంతా ఆల్రెడీ నేను వినేసాను, విన్నాను కాబట్టి దాని గురించి నేను మాట్లాడేస్తాను. అదంతా ఇప్పుడు మీకు ఇది వినిపించేది అంటే చాలా పెద్ద వీడియో అయిపోద్ది కాబట్టి నేను ఆయన మాట్లాడింది విన్నాను. ఆయన ఏం చెప్తున్నాడంటే అసలు మా రాష్ట్రంలో, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. ఒక పిల్లవాడిని చంపినటువంటి వాడితో కేక్ ఫీడ్ చేస్తుంది ఎమ్మెల్యే భార్య, కేక్ తినిపిస్తుంది. తర్వాత ఒక పిల్లవాడిని, ఒక కుర్రాడిని చంపిన యువకుడిని ఆ ఎమ్మెల్యే కూడా గ్రూప్ ఫోటోల్లో దిగాడు. అసలు మా రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవు. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి ఒక ఎంపీ తన కాన్స్టిట్యున్సీకి వెళ్తుంటే రాళ్ల దాడులు చేశారు, కారులు తగలబెట్టేశారు అని చెప్తున్నాడు. త్రిపుల్ గారిని మీరేం చేసావయ్యా నువ్వు? గత 4.5 సంవత్సరాల్లో త్రిపుల్ గారిని నువ్వేం చేసావు? ఇంక కారుల మీద రాళ్ళు వేసారు. నువ్వు ఎంపీని ఆయన 3rd డిగ్రీ ప్రయోగించావు కదా, ఆయనే స్వయంగా చెప్పాడు కదా, నా మీద 3rd డిగ్రీ ప్రయోగించారు, పోలీసులు నన్ను చంపడానికి చూశారని. ఇది ఏం అన్యాయం ఇది? అంటే మనం ఏం మాట్లాడినా ప్రజలు ఎర్రిపప్పల్లాగా వింటారనే కదా మీ ధైర్యం. మీరు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి ఈ విధంగా చెప్తున్నామంటే ఏంటండి ఈ కర్మ? ఏంటండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చిన కర్మ ఏంటండి? ఒక 40% వెర్రిపప్పలు ఉన్నారు, నేనేం చెప్పి వినేవాళ్ళు అనే కదా నీ ధైర్యం. అంటే తప్పుగా అనుకోమాకండి. ఇప్పుడు వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళందరినీ ఎర్రిపప్పలు అని నా ఉద్దేశం కాదు. ఆయన చెప్పేదాన్ని చెప్తున్నా. ఒక ఎంపీని కాన్స్టిట్యున్సీకి రానివ్వట్లేదు అంటున్నాడు. 4.5 సంవత్సరాలు ఈయన ఎంపీని కాన్స్టిట్యున్సీకి రానిచ్చాడా? నరసాపురం ఎంపీ గారు అయినటువంటి రఘురామకృష్ణరాజు గారిని కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టనిచ్చాడా? 45 డేస్కి ఆయన 1-2 సార్లు వస్తే ఆయన ప్రతిఘటించారని చెప్పి, రాళ్ళు వేశారని చెప్పి నువ్వు ఢిల్లీకి వెళ్ళిపోయావే. మరి నువ్వు 4.5 సంవత్సరాలు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని నువ్వు నరసాపురం కాన్స్టిట్యున్సీకి రానివ్వాల. పైగా నరసాపురం కాన్స్టిట్యున్సీలో ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం జరిగింది. ప్రధానమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ అటెండ్ అవ్వాలి ఆ ప్రోగ్రామ్కి. కనీసం ఆ ప్రోటోకాల్ కూడా ఫాలో అవ్వలేదే మీరు? ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళి కూర్చొని నీతులు చెప్తున్నారంటే ఏం చెప్పాలండి మనం? ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా హీనం ఏమైనా ఉంటుందా? ఈ మొత్తం ఇష్యూలో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది విజయసాయిరెడ్డి గురించి. ఈ విజయసాయిరెడ్డి అంటాడు ఈయన ఎంత నీతులు, పెద్ద మనిషి తరహాలోనే రాజ్యసభ ఎంపీని, పెద్దల సభలో మెంబర్ని, ఎంత నీతులు ఎంత సూక్తులు మాడతాడు ఆయన. హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఇతను తన భార్యను లోపరుచుకుని తన భార్యనికి అన్యాయం చేశాడని చెప్పి మదనమోహన్ అనే వ్యక్తి ఇదే ఢిల్లీలో వీళ్ళు ధర్నా చేస్తున్నటువంటి ప్రోగ్రాంకి దగ్గరలోనే వాళ్ళు ఒక పక్కన ధర్నా చేస్తున్నారు. అంటే వీళ్ళ దగ్గర ధనం ఉంది, గతంలో 5 సంవత్సరాలు దోచుకున్న డబ్బు ఉంది కాబట్టి వీళ్ళు పెద్ద గ్యాలరీలు, కెమెరాలు, మీడియాలందరినీ పిలిచి కెమెరాలు పెట్టి బాగా స్పెషల్ కవరేజీలు చేసుకుని వాటిని అన్నిటిని గ్రాఫిక్స్ డిజైన్ చేసి వాటిని అన్ని మీడియాకి ఇస్తారు, వాళ్ళే షూట్ చేసి. ఆ బాధితుడు గిరిజనుడు కదా, వాళ్ళేంటంటే గిరిజన నాయకులను 4-5 వేసుకుని వాళ్ళు ఫ్లెక్సీలు కట్టుకుని వాళ్ళు వీళ్ళ ప్రోగ్రాం దగ్గరలోనే ధర్నా చేస్తున్నారు వాళ్ళు కూడా. కాకపోతే వాళ్ళు ఏంటంటే డబ్బు లేదు కాబట్టి చిన్న స్థాయిలో ధర్నా చేసుకుంటున్నారు. వాళ్ళు వీళ్ళ దగ్గర ధనం ఉంది కదా, అక్రమ సంపాదన పోయేసుకున్నారు కదా, కాబట్టి ఏంటంటే వీళ్ళంతా మొత్తం గుమ్ముగూడిపోయి అక్కడికి ఏర్పడిపోయి ఈ కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉన్న పార్టీలందరికీ కొంచెం తృణమో సమర్పించుకుని వాళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళతో కూడా 2 మాటలు మాట్లాడించి కార్యక్రమాన్ని నడుపుతున్నారన్నమాట. ఇట్లా ఈ ఢిల్లీ ధర్నా అనేది ఇలా నడిచింది ఈరోజు. అసలు ఈ ఢిల్లీ ధర్నా ఎందుకు చేశాడు అనేది నేను గతంలో ఒక వీడియో చేశాను. ఈ ఢిల్లీలో ధర్నా ఎందుకు పెట్టాడు అనేది ఈ వీడియోలో కూడా మధ్యలో దాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.